యుద్ధరంగంలో బంధువులను చంపడం సరైనదేనా, మంచిదేనా అని అతని మనస్సు అనేది సందిగ్ధ స్థితిలో ఉంది. అర్జునుడు ఈ శ్లోకంలో ధర్మం విషయంలో నా మనస్సు అనేది గందరగోళంలో ఉందని ఈ శ్లోకంలో చెబుతున్నాడు, స్పష్టం చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు ఈ శ్లోకంలో ధర్మం విషయంలో నా మనస్సు అనేది గందరగోళంలో ఉందని స్పష్టం చేస్తున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అంటున్నాడు, నాకు ఏది శ్రేయస్కరము, నాకు ఏది మంచిదో అది నాకు చెప్పుము అని శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. మళ్ళా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఇంతకుముందు స్నేహితుడిగాను రథసారథిగాను చూశాడు. ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని గురువుగా స్వీకరించి తనకు ఏది మంచిదో ఏది శ్రేయస్కరమో దాన్ని దాన్ని తెలుపమని శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు. అంటే గురువు చెప్పే ప్రతి మాటను తను ఆలకిస్తానని పాటిస్తానని చెప్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని గురువుగా స్వీకరించడం వల్ల గురువు చెప్పే ప్రతి మాటను తాను ఆలకిస్తానని పాటిస్తానని స్పష్టం చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. మళ్ళా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అంటున్నాడు, నువ్వు చెప్పేదే ధర్మము, నేను నమ్మాను, నువ్వు చెప్పేదే ధర్మము, నన్ను నీ దారిలో నడిపించని అర్జునుడు తనకు తాను పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మకు అప్పగించుకుంటున్నాడు ఈ శ్లోకంలో. ఈ విధంగా అర్జునుడు తన బాధను, తన మనోవేదనను శ్రీకృష్ణ పరమాత్మతో భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు. మళ్ళా అర్జునుడు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు. అర్జునుడు ఈ శ్లోకంలో యుద్ధరంగంలో తన బంధువులను గురువులను చూసి పడే దుఃఖం అనేది అతని ఇంద్రియాలను శక్తిహీనపరిచేలా ఉంది. అతని పరిస్థితి ఎట్లుందంటే అది మామూలు బాధ కాదు, తీవ్రమైన మానసిక పరిస్థితి అని తీవ్రమైన మానసిక వేదనని మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకంలో అర్జును పడే బాధ అనేది అతని ఇంద్రియాలను శక్తిహీనపరిచేలా ఉంది. మరియు అది మామూలు బాధ కాదు, అది మామూలు బాధ కాదు, తీవ్రమైన మానసిక వేదనని మనం అర్థం చేసుకోవాలి ఈ శ్లోకంలో అర్జుని బాధను చూసి. అర్జునుడు ఈ యుద్ధరంగంలో విజయము సాధించినప్పటికీ భూమి మీద తిరుగులేని సామ్రాజ్యాన్ని, సిరి సంపదలతో కూడిన తిరుగులేని సామ్రాజ్యాన్ని ఈ భూమి మీద సాధించినప్పటికీ, చివరికి దేవతల మీద అధికారం పొందినప్పటికీ కూడా తనలోని దుఃఖాన్ని ఇవేవి తగ్గించలేవని, ఇవేవి రూపుమాపలేవని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ శ్లోకంలో అంటున్నాడు.